హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రెజెంట్ చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక సరికొత్త మరియు ఒక ఉపయోగకరమైన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే మా పూర్వీకుల నాటు వైద్య పద్ధతిని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను అనమాట. సో మనకు ఆ బాడీలో మన బాడీ పార్ట్స్ అనేది అక్కడక్కడ బెణకడం అనేది చాలా సహజం కదా. సో బెణికినప్పుడు మా పూర్వీకుల పద్ధతిలో ఒక నాటు వైద్యం అయితే ఉంది. మేము ఇప్పటికి కూడా దాన్ని పాటిస్తూ ఉంటాము. ప్రతి చిన్న విషయాన్ని కూడా హాస్పిటల్‌కి వెళ్ళకుండా మేమైతే ఇంట్లోనే ఈ నాటు వైద్యాన్ని చేసుకుంటాం అనమాట. సో మేమైతే వాలీబాల్ ఆడుతూ ఉంటాం. అలాగే చాలా పనులు చేసేటప్పుడు కూడా కాళ్ళు, చేతులు బెణుకుతూ ఉంటాయి కదా. దానికోసము మేము కోసింకాయల చెట్టు ఉంటది. ఆ చెట్టు తొక్కలు, అదే విధంగా పుట్టమన్ను, కొన్ని తీగలను కలుపుతారట. ఆ తీగలైతే ఇప్పుడు దొరకట్లేదు. అదే విధంగా ఉప్పుని కలిపి ఒక మెడిసిన్ అయితే తయారు చేసి ఆ బెణికిన ప్రదేశంలో రాసుకుంటాము. దానివల్ల చాలా సులభంగా అయితే తగ్గిపోతుంది. అంటే వెంటనే కాదు. సో క్రమక్రమంగా అయితే తగ్గుద్దనమాట. సో నేను ఇప్పుడు ఆ పద్ధతిని అయితే మీకు చూపించబోతున్నాను. సో వీడియో అయితే చాలా కొత్తగా ఉంటది ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అయితే ఆశిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేనైతే ఆ చెట్టు దగ్గరికైతే వచ్చేసాను. అల్లదిగో పైనుంది. అక్కడ కనిపిస్తుంది అదే. అదే అనమాట ఆ కోసింకాయల చెట్టు. మేమైతే కోసిన చెట్టు అంటాము. దాన్ని తెలుగులో నార్మల్‌గా అయితే కుసుమ చెట్టు అంటారంట. సో మేము మా ఏరియాలో కోసిన చెట్టు అంటాము. సో ఇప్పుడైతే అక్కడికెళ్ళి మనం ఆ తొక్కల్ని సేకరిద్దాం. ఫ్రెండ్స్ ఈ గిరిజన ప్రాంతాల్లో కొండల పైన సూర్యోదయం అయ్యే టైంలో అయితే ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి మబ్బులు ఎంత అందంగా కమ్మేసి ఉన్నాయో. ఈ 2, 3 రోజుల నుంచి అయితే వర్షాలు బాగా పడుతుండడం వల్ల ఈ కొండల పైన ఈ మబ్బులైతే అలాగే కమ్మేసి ఉన్నాయి. అసలు తీయట్లేదనమాట. ఇప్పుడు 7:30 సమయం అయితే అవుతుంది. అయినా సరే సూర్యోదయం మొత్తము అవ్వలేదు చూడండి. ఎండ కూడా బాగా తగలలేదు. వీడియో కూడా చాలా డల్‌గా వస్తుంది చూడండి. ఒక్కసారి ఈ ప్రకృతిని లుక్కేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చాలా బాగా మబ్బులు అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇదొచ్చేసి మామిడి చెట్టు అనమాట. చూడండి దీని ఏజ్ సుమారు ఒక 100 సంవత్సరాలు అయితే దాటిపోయి ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి అదే విధంగా మా పూర్వీకులు ఉన్నప్పటి నుంచి ఉన్నట ఈ చెట్టు అనేది. చాలా పెద్ద చెట్టు అనమాట. మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. దాని కొమ్మలు కూడా ఎంత ముదిరిపోయి ఉన్నాయో ఒకసారి చూడండి. చాలా చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఇది. చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఉంటూ ఉంటాయి. అలాగే మా ప్రాంతంలో కూడా ఇదొక చెట్టు అనమాట. సో అలా ముందుకైతే వెళ్ళిపోదాం. మనము ఆ కోసింకాయల చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేనైతే చెట్టు దగ్గరికి వచ్చేసాను. చూడండి చెట్టు ఎలాగుందనేది. ఇదేనమాట కోసింకాయల చెట్టు. ఇప్పుడు చెట్టు నుంచి ఆ పైన తొక్కల్ని సేకరించి మనం ఇంటికి తీసుకెళ్ళాలి. చూసారా దాని ఆకులు ఎలాగున్నాయి అనేది ఒకసారి చూడండి. చెట్టు ఎక్కలేకపోతున్నాను, అందుకే మీకు ఆ ఆకుల్ని దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను. ఇది కూడా చాలా చాలా పెద్ద చెట్టు. అలాగే కోసింకాయల చెట్టు పక్కనే జీలి చెట్టు కూడా ఉంది చూడండి. ఈ జీలి చెట్టు నుంచే మా గిరిజనులు అయితే జీలికల్ని సేకరించి తాగుతుంటారనమాట. ఈ జీలికల్లో కూడా మత్తు పదార్థం అనేది ఉంటుంది కదా, అందుకే కిక్ కోసం అయితే తాగుతూ ఉంటారు. ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ చుట్టుపక్కల క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ తొక్కని ఎలా సేకరించాలని నేను చూపిస్తాను. దానికోసం అయితే నేను ఈ గొడ్డలను అయితే తెచ్చుకున్నాను చూడండి. ఇదిగో ముందు ఎవరో ఇక్కడ ఆల్రెడీ సేకరించి ఉన్నారు, అందుకోసమే అనుకుంటా. ఇప్పుడైతే మనము ఇదిగో ఇలా సేకరించాలి. ఈ పైన ఉన్న ఆ తెల్లటి పొరనైతే కాస్త తీసేయాలి. ముందైనా తీయవచ్చు, లేకపోతే తర్వాత అయినా తీసేయవచ్చు. ఓకే ఇదిగో నాకు గట్టిగా నరకాలన్నమాట. మనకు ముక్కలుగా కావాలి కాబట్టి కింద ఒకసారి పైన ఒకసారి నరికేసి ఇదిగో ఇలాగ తీయాలి. చూసారా, ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న వాటిని
ఒక దగ్గర అయితే కుప్పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి కింద పడిపోతున్నాయి కదా. ఇప్పుడైతే కాస్త పెద్ద మొక్క అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి మనం సేకరించిన తొక్కలైతే ఇవి. మా పూర్వీకులు ఈ విధంగానే ఈ తొక్కలతోని పుట్ట మన్నని, అదే విధంగా ఉప్పు, ఇంకా కొన్ని తీగలను అయితే కలుపుతారంట. ఆ తీగలు అయితే నాకు దొరకలేదు. సో ఇప్పుడైతే నేను మీకు ఈ కోసింకాయల చెట్టు తొక్క, అదేవిధంగా పుట్టమన్ను, ఉప్పు కలిపి ఏ విధంగా మనం బెణికిన ప్రదేశం దగ్గర పోసుకోవాలి, మసాజ్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే తీసుకెళ్దాం. వీటితో పాటు మనం పుట్టమన్నును కూడా తీసుకెళ్ళాలి. ఆ కింద అయితే పుట్ట ఉంది ఫ్రెండ్స్. పుట్టమన్ను కూడా తీసుకెళ్ళాను కదా. సో ఇదిగో ఈ చెట్టు కిందన అయితే పుట్ట ఉంది. మనకు ఈ పుట్టకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటంటే ఈ పుట్ట అనేది ఎక్కువ కాలం నుంచి ఉండాలి. ఎందుకంటే పాత మట్టి అయి ఉండాలి. సో అలాంటి పుట్టని అయితే మనము ఆ పుట్ట మనని ఆయన తీసుకెళ్ళాలి. ఈ పుట్ట అయితే చాలా రోజుల నుంచి ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇక్కడిదే తీసుకెళ్తూ ఉంటాను. చూడండి, అంటే మాకైతే సాధారణంగా గేమ్స్ ఆడే వాళ్ళకి ఈ బెనకడమ, యాంగిల్స్ పెయిన్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది కదా. వాలీబాల్ ఆడినప్పుడు అయితే నాకు ఈ యాంగిల్ అనేది బెనకడం జరిగింది. అందుకోసమనే ఇదంతా ఫ్రెండ్స్. మనకు పెద్ద పెద్ద మొక్కలు అయితే అవసరం లేదు, చిన్నవే తీసుకెళ్దాం. ఇదిగో ఈ మాత్రం సరిపోద్ది. సో వీటితో పాటు కోసిం కాయల చెట్టు తొక్కల్ని కలిపి మనం మందునే తయారు చేసుకోవాలి. ఇవైతే సరిపోతాయి. వీటన్నింటి తీసుకెళ్ళడానికి నేను కారు తీసుకొచ్చాను. చూడండి, ఇదిగో ఇక్కడ పెట్టేసి మనమే తీసుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ కోసింకాయల చెట్టు తొక్కల్ని, అదే విధంగా పుట్టమన్ను, ఆ రెండింటిని కలిపి అందులో కాస్త ఉప్పు వేసుకొని మనమైతే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఏ ప్రదేశంలో అయితే బెణికిందో అందులోన మనము మసాజ్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు టాబ్లెట్స్ వాడినా, లేకపోతే ఇది స్ప్రే, మూవ్ ఏది వాడినా కానీ అప్పటికప్పుడే తగ్గిపోదు కదా, క్రమక్రమంగా తగ్గుతుంది. ఇది కూడా అదే విధంగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే మనం ప్రతి విషయానికి కూడా హాస్పిటల్కి పోకుండా మనం ఇలాగే ఇంట్లోనే నాటు వైద్యం చేసుకోవడం వల్ల మనకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అన్నమాట. సో అందుకనే మేము మా పూర్వీకుల నుంచి నేర్చుకున్న పద్ధతులను ఇప్పటి వరకు కూడా పాటిస్తూ ఉంటాం అన్నమాట మా గిరిజనుడైతే. సో ఇదిగో మనకి ఎంత నీరు కావాలో ఆ మాత్రం నీరు పోసుకొని మనమైతే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ మొత్తం పూసుకున్నా పర్వాలేదు, ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా, అలాంటప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇప్పుడు కాస్త సాల్ట్ అయితే వేసుకొని, సాల్ట్ లేదా గడ్డ ఉప్పుని ఇలా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవైతే చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి. సో కాసేపు ఇలా ఉడకబెట్టుకొని అవి మరగాక దించి మనమైతే మసాజ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మరిగింది, బాగా మరిగింది ఏదైతే. సో ఇప్పుడు దించి కాస్త చల్లార్చాలి. చల్లార్చకపోతే మన తోలు అయితే కాలిపోతుంది కదా. సో కాస్త చల్లారిన తర్వాత ఆ నీటిని అందులో పోసి కాస్త మసాజ్ అయితే చేయాలి. కాసేపు అయితే చల్లారనిద్దాం, ఆ తర్వాత మసాజ్ చేద్దాం. చూసారా, నాకైతే ఆ వేణి, అదే విధంగా ఈ యాంకిల్ ఉంది కదా, అది నాకు వాలీబాల్ ఆడుతున్నప్పుడు బాగా బెణికిందనమాట. సో అందుకనే ఇదంతా చేస్తున్నాను. మా ప్రాంతంలో అంటే గిరిజనులు అందరూ కూడా ఈ విధంగానే మా నాటు వైద్య, అదే పూర్వీకుల నుంచి నేర్చుకున్న నాటు వైద్య పద్ధతులను అయితే పాటిస్తూ ఉంటారు. ఇదే కాదు, ఇంకా చాలా మందులు అయితే ఉన్నాయి. సో నేను ముందు కూడా మీకు రకరకాల కొత్త నాటు వైద్య పద్ధతులను మీకు పరిచయం చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా అనిపించినా కానీ కమెంట్ చేయండి. ఓకేనా. సో ప్లీజ్ ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మన ట్రైబల్ కల్చర్ వీడియోస్ అనేది మన ఛానల్లో అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, అదేవిధంగా వీడియో యొక్క అభిప్రాయాన్ని కమెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
ఇప్పుడు మన Ai, ele engana.